నర్సాపురానికి సంబంధించిన వాణి అనే మహిళకు సంబంధించి తన ఇల్లు కబ్జాకు గురైందంటూ గతంలో అధికారులకైతే ఫిర్యాదు చేసింది. లక్ష్మి అనే ఒక మహిళ తన వద్ద పనిచేసి తన ఇల్లు కబ్జా చేసిందంటూ కూడా అధికారుల వద్దకు అయితే ఆ విషయాన్ని తీసుకెళ్ళింది. ప్రస్తుతం ఏదైతే ఆరోపణలు ఎదుర్కొంటున్న లక్ష్మి ఉన్నారో తనతో మాట్లాడదాం. అసలు ఏం జరిగినది అంటే వాణి గారి వద్ద మీరు పనిచేశారని ఆవిడ చెప్తుంది. ఎంతవరకు కరెక్ట్? నేనేం పని చేయలేదమ్మా. ఆళ్ళ ఇల్లు రూ. 1,00,000 తీసుకున్నాను రెంట్‌కి. వ్యాపారం చేశాను. హాస్టల్ నడుపుకున్నానమ్మా. రూ. 1,00,000 పెట్టి తీసుకుని ఇల్లు. అంతేగాని ఆవిడ దగ్గర నేనేం పని చేయలేదమ్మా. వంట చేసి ఒక 20 మందికి భోజనాలు పెట్టుకుని వ్యాపారం చేసుకున్నానక్కడ. ఎక్కడ? హైదరాబాదు ఎస్ఆర్ నగర్‌లోను. ఆవిడ తెలుసున్నది కదా అని పరిచయం మీద నేను రూ. 2,00,000 రూ. 2,00,000 ఆవిడకిచ్చానండి. ఇల్లు అమ్ముతాను 30,00,000 కంటే మా పాపకి ఇల్లు లేదు కదా! కొందాం కదా అని 2,00,000 ఇత్తే 5,00,000 అడిగిందంటే 2,00,000 ఇచ్చాను. 30,00,000 ఇల్లు అండి అది. సరే పొలం ఉంది అది అమ్మాక ఇస్తాము బాకీ అంటే, కాదమ్మా ఉంచుకోండి మీరు 6 నెలలకైనా ఇవ్వండి. మీరు ఎప్పుడు ఇచ్చినా పర్లేదు. మా అక్కలాంటి ఆవిడ మా తల్లిలాగా ఇస్తున్నాను ప్రేమిష్కనని ఆవిడ ఒట్లెట్టుకుందండి. అలాగని 6 నెలలు ఉన్నాను. 6 నెలలు ఉన్నాక లేదండి నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. మా డబ్బు మాకు ఇచ్చేయండి నేను వెళ్ళిపోతాను అంటే, పక్కింటోళ్ళకి తాళాలు ఇచ్చేసి వెళ్ళిపో. నీ డబ్బు నీకు ఎత్తానని అందండి ఆవిడ. అలాగా నువ్వు నాకు డబ్బులు ఇస్తేనే నేను ఇల్లు ఖాళీ చేస్తానని కూర్చున్నానండి. 2 ఏళ్ళు అయిపోయినా సరే మనిషి డబ్బులు ఇవ్వకుండా ఇంటికి వెళ్తుంటే పారిపోయి ఇంటికాడ లేకుండా వెళ్ళిపోయేదండి. మళ్ళీ వచ్చేదాన్ని. ఎన్నిసార్లు అడిగినా డబ్బులు ఇవ్వలేదండి. అందుకే నేను ఆ ఇంట్లో ఉన్నాను. ఆ డబ్బులు ఇవ్వలేనందుకు ఉన్నందుకు పెద్ద మనుషుల ద్వారాగా నాకు సెటిల్మెంట్ అవుతే అది ఇస్తుంది కదా అని 10వ తారీఖున నేను ఖాళీ చేయాలి. కానీ ఖాళీ చేద్దాం కదా నేను అన్నీ సిద్ధం చేసుకునేటప్పటికి రౌడీలు పెట్టి ఒక 18 మందిని తీసుకొచ్చి నన్ను కొట్టి నా కాళ్ళు ఇరగొట్టి సామాను అంతా రోడ్డు మీద ఆడేసేసి రౌడీలు పెట్టి కేసు పెట్టింది. మా ఆయనగారు మా ఇంటికొస్తే రేప్ చేసాడు నన్ను. నా కొడుకు రేప్ చేసాడని పెట్టిందండి మమ్మల్ని. మా భర్త మీద రేప్ చేసాడని పెట్టింది. నా కొడుకు రేప్ చేసాడని పెట్టింది. అది పోలీస్ కేసు పెడితే వాళ్ళు అడిగారు ఎస్ఐ గారు. ఇదేంటంటే అంటే మా ఆయన చూసి ఆశ్చర్యపోయారు. ఆడు సచ్చి లేకుండా 70 ఏళ్ళు ముసలోడు దీన్ని ఏం చేస్తాడు ఇది అన్నీ ఇది అయిందని వాళ్ళు గొడవెట్టి లేదులే అమ్మ అని అన్నారండి నన్ను. అని నేను ఊరుకున్నానండి. నేను కూడా డబ్బు 2,00,000 ఇచ్చేసి ఇస్తలేదని కేసు పెట్టలేదు నేను. ఇస్తుందని నేను జాలి చూపానండి. నమ్మానండి ఆవిడని. నమ్మినందుకు నన్ను ఇలా మోసం చేసిందండి ఆ ఆడది. వాళ్ళ అన్నయ్య ఏమో కాగితాలు ఇచ్చుకుందండి నేను కొనుక్కుంటానని. సర్లే మన మనిషే కదా తెలుసున్నదని ఇచ్చాను. ఆ కాగితాలు రేత్రి పట్టుకుపోయి వాళ్ళ అన్నయ్యకి ఇచ్చి 3 రోజులకి నోటీసు నేను 5,00,000 కొనుక్కున్నానని 60,00,000 భూమి 10,00,000 10 సంవత్సరాలప్పుడు కొన్నానని చెప్పి నాకు నోటీస్ పంపాడండి. అయినా సరే పోలీస్ కేసు పెట్టకుండా నోటీసు పంపాడంటే అని అడిగాను. అబ్బే లేదండి అన్నారు. ఇదేంటని అని అడిగేటప్పటికి ఈలోగా నాకు 10వ తారీఖు ఖాళీ చేయాలనేటప్పటికి నన్ను ఇలా చేసి బయట పాడేసేసి నా సామాను అంతా రోడ్డు మీద ఆడేసి బంగారం డబ్బు తీసేసుకుని ఆ మనుషులను పెట్టి నన్ను ఇంత అల్లరి పెట్టిందండి ఆవిడ. నేను పోలీస్ స్టేషన్‌కి గోడ దూకి పరిగెత్తుకెళ్ళి పోలీసుని సంప్రదిస్తే ఎస్ఐలో పోలీసులు వచ్చి రెంటల్ అగ్రిమెంట్ అనేది అయిందా? రెంట్ అగ్రిమెంట్ అయితే మేము మాట్లాడుకోలేదండి. ఆవిడేదో కాగితం పట్టుకొచ్చింది. సంతకం పెట్టమందే. ఇదేంటండి అన్నాను. అదేంటంటే మీ ఆస్తి నేనేమైనా రాయి చేసుకుంటానా లక్ష్మి గారు అందే. అది కాదండి అంటే ఏమి లేదంటే సంతకం పెట్టండి 5 ఏళ్ళకి రెంట్ రాస్తున్నాను అందే. సరేలే అనుకున్నా పెట్టానండి. నాకు తెలియలేదు. నాకు చదువుకుంటాం రాదండి. నాకు చదువు లేదు. నన్ను మోసం చేసి సంతకం పెట్టించుకోవాలంటే నేను అర్థం చేసుకోక నేను సంతకం పెట్టేసిన మాట అండి. ఆ సంతకం పెట్టాక రెంట్‌కి రాసిందని పెట్టిందండి ఇప్పుడు. నేను మామూలుగానే పెట్టాను తప్ప గాని నాకు చదువు రాదు. నేను ఎవరి చేత చదివించలేదండి. పక్కోళ్ళు కూడా ఉన్నారు. అది రాసేటప్పుడు సంతకం పెట్టేటప్పుడు ఆళ్ళకి కూడా చెప్పింది. ఇలాగని ఇలాగా నన్ను ఈదిన పాడేసి ఇలా బాధపెట్టి నన్ను కొట్టి నా సామానం అంతా రోడ్డు మీద ఆడేసేసి రౌడీలు పెట్టి చేసిందండి. ఆళ్ళ అన్నయ్య రమణబాబు అన్న నవబత్తుల రమణబాబు అన్నగారు, చెల్లెలేమో సత్యవాణిని ఇద్దరు కలిపి ఇక్కడ ఇద్దరు పార్ట్నర్లు ఉన్నారండి ఆవిడకి. వాళ్ళిద్దరిని వేసుకుని నన్ను ఇంత మోసం చేసి ఇలా చేసిందని నేను నమ్మి ఊరుకున్నానండి. కాగితాలు ఎట్టుకుపోయినా 2,00,000 ఇవ్వకపోయినాను పెట్టకుండాను పోనీలు ఇస్తుందని నన్ను ఇలా చేసి ఇంత మోసం చేసిందండి ఆడదే. దాన్ని బట్టి చెల్లెలు అన్నగారు కలిపి నన్ను ఇంత మోసం చేసి నా కాగితాలు ఎట్టుకెళ్ళి 60 లక్షల భూమిని 5,00,000 కొనేసాను 10 సంవత్సరాలు అప్పుడు అని 3 రోజుల్లో లాయర్ని నేను నా కొడుకు లాయరు. నేనేం చేస్తానో నీ తల అమ్ముకోనేమనే అని నన్ను సేవలు చేసండి. నా మీద నానాబూతులు తిట్టండి ఫోన్లోను. మా ఊరి పెద్ద మనిషి దగ్గర ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడండి. అయినా సరే నేను మాట్లాడలేదు. దేవుడే చూసుకుంటాడని అన్నానండి నేను. తిరగేయలేదు. ఆ మాటకు కూడా నేను ఆగానండి. కానీ మీరు కూడా భయపెట్టారని ఆవిడ కూడా చెప్తుంది. మీకు తెలిసి మీ చుట్టాల బంధువు ఎవరెవరో ఒక అబ్బాయి కూడా భయపెట్టారంట. ఎవ్వరు ఎంటర్ అవ్వలేదమ్మా. నాలో ఎవ్వరూ లేరు. నేను ఒక్కదాన్నే.
ఎవరో లేరమ్మా. నా నా వెనకాల ఎవరో నాకు చెప్పడం గానీ, చేత్తం గానీ, ఇలా చెయ్యి, అలా చెయ్యి అని చెప్పినోళ్ళు ఎవరూ లేరు. నా ఒక్క ప్రతిదానే చదువు లేకపోయినా పల్లెటూరులో ఉన్నా గానండి నాకు కొంచెం తెలివితేటలుగా నేను చేసుకుంటాను. ఒకళ్ళు మోసం చేసి మనిషిని కాదండి. ఒకళ్ళకి పెడతాను తప్ప గాని ఒకళ్ళు తెచ్చుకోను నేను. అలాగనే నేను నమ్ముకుని ఆడావిడ కదండి, నేను జాలిగా ఉన్నాను నేను అందులోను. నా డబ్బులు ఇచ్చేయి అన్నాను. పక్కోళ్ళకి ఇయ్యందా తాళం, నేను పక్కోళ్ళకి ఇవ్వను. నా డబ్బులు ఇస్తే నేను వెళ్ళిపోతాను. నీ డబ్బులు నేను పాడు చేయను. నువ్వు అమ్ముకో నీ ఇష్టం వచ్చినట్టు. 15 మంది వచ్చారు కొనుక్కుంటాకి. ఎవళ్ళో వాస్తు బాలేదు నాకు వద్దని వెళ్ళిపోయారు. అయినా సరే నేను అలాగే ఉన్నాను. నా డబ్బులు ఇచ్చిన దాకాను. 3 సార్లో 2 సార్లో ఎవరో పోయారని ఒకసారి వచ్చింది. ఎవరినో సొత్తగా వచ్చాను అందే. ఇగో డబ్బులు అట్టుకొచ్చాను అందే. సరే 30,000 తీసుకుని ఇచ్చేయమ్మా అన్నాను. సరేలేండి ఆలోచించుకోండి అని వచ్చినప్పుడల్లా వెళ్ళిపోయింది తప్పగాని నాకు డబ్బులు 10 రూపాయలు కూడా చేతిలో పెట్టకుండా వెళ్ళిపోయిందండి. ఇల్లు పాడైపోయిందండి. ఇలాగే వాణి గారు అంటే బాగు చేయించండి అంటే మేస్త్రి చేత మాట్లాడించి చేయించండి అన్నాకే నేను ఆ ఇల్లు బాగు చేయిస్తే 16 ఏళ్ళు అయింది ఆ ఇంటికి. గెళ్ళ లేవు, కరెంట్ లేదు, అందులో నీళ్ళు లేవండి. 2 సంవత్సరాల నుంచి నీళ్ళు లేకుండా అలాగే నరకం వెళ్ళబోసాను. ఆ డబ్బులు ఇవ్వలేదనే ఉన్నాను అందులో. లేకపోతే ఎప్పుడో వెళ్ళిపోదునండి నేను. ఆ నీళ్లు లేకపోయినా మీ ఇద్దరి మధ్యలో పాలకులకు చెందిన రంగయ్య నాయుడు అనే ఒక వ్యక్తి ప్రమేయం ఉందని మీ ఆవిడ అంటుంది. ఇది ఎంతవరకు కరెక్ట్? అస్సలు ఆళ్ళిద్దరూ కూడా ఇందులో ఎటువంటి సంబంధం లేదండి ఆళ్ళిద్దరికీని. 2 సంవత్సరాలు అయింది నేను ఆవిడకి డబ్బులు కొట్టేటప్పుడే నేను అడిగాను. నా స్థలం అమ్ముతారని అక్కడ బేరం ఉంటే ఎళ్ళానండి. 2,00,000 అమ్ముతానప్పుడు ఈ అమ్మాయి ఎలాగ ఏత్తన్నావు అంటే ఏత్తన్నానండి అన్నాను. నాకు తెలుసు మంచి ఆవిడే అనేసి నా సదాశక్తిగా నేను ఏసేసాను. ఆళ్ళెవరో లేరు నాకు చెప్పలేదండి. అయినా 2 సంవత్సరాలు అయిందాక ఆళ్ళెవరో మేమెవరో కూడా తెలీదసలు. రంగనాయుడు గారంటే కూడా తెలీదు అప్పటికిప్పుడుకిని. 2 సంవత్సరాలు అయ్యాక నాకు ఫోన్ చేశారాయన. ఏంటమ్మా ఏమైందని. అంతవరకు కూడా ఆయనకి తెలదసలు. ఇలా జరిగిందండి. ఇలా డబ్బులు ఇమ్మంటే ఇత్తలేదండి. అప్పటి నుంచి ఇలాగ ఉందండి అని ఒక మాట అన్నాను. ఆవిడెళ్ళి ఆయన్ని అడిగితే ఇలా కదమ్మా అని సరి చేస్తే, సరే అమ్మా అని ఒప్పుకుంది. మళ్ళీ ఆళ్ళ మీద లేని మాటలేసి ఇయాల రూపాయి ఎరగరాళ్ళు. అసలు మాట కూడా తెలీదు. నేను ఇలా జరిగినట్టు కూడా తెలీదమ్మా. ఒక మాటే అన్నాను. నా ఆస్తి కోసం అమ్మమ్మ అని వెళ్ళాను అంతే తప్పగాని అక్కడికి. ఇల్లు విషయంలో కాటికి ఆళ్ళ రంగనాయుడికి ఏ విషయంలో కూడా తెలీదు. ఆ డబ్బులేంటో అయ్యేంటోను. కాదంటే సెటిల్మెంట్ అంటే చేసుకోండి ఆడోళ్ళు కదమ్మా అని చేశారు. ఆ మాట కూడా ఆయనకి ఇలువ లేకుండానే ఈవిడ నన్ను బయటికి రౌడీలు నెట్టించేసి బయట సామానం పాడయించేసి ఆ డబ్బు బంగారం తీసేసుకుని ఆళ్ళ చేత త త సామానం బద్దలు కొట్టించేసి నా చెయ్యి కాలు కూడా ఎరగొట్టి ఇవాళ ఏలూరు హాస్పిటల్‌లో 10 రోజులు ఉన్నాను. మళ్ళీ హైదరాబాద్‌లోకెళ్ళాం. కొట్టిప్పి బాధలు పట్టి ఇలా చేసింది రౌడీని పెట్టి. దానికి న్యాయం ప్రజలకు న్యాయమా ఇది అన్యాయమా? నాయంటి పల్లెటూరైనా చదువు లేకపోయినా ఇలాంటి నాయంటోళ్ళకి ఇలాంటి దుర్మార్గులు అన్నా చెల్లెలంటోళ్ళు ఉన్నారంటే ఇలాంటి ఏరాలి చీడ పురుగుల్లాగా ఏరాలి. నాయంటి బాధ ఎవరికీ రాకూడదని నేను మనవి చేసుకుంటున్నాను మీ అందరికీ. ఇల్లుకి సంబంధించి సెటిల్మెంట్ అయిపోయిందా ఇంకా లేదా? ఇంకా లేదండి. కేసు పెట్టిందండి. ఇగో మా సామానానికి సమాధానం లేదు. గిట్ల కొట్టేసింది. అయి ఏమున్నాయో పక్కన ఆడేసామండి. సమాధానానికి సమాధానం చెప్పాలి. మా బంగారం పోయింది. అమ్మో చెవులు అయి తాకట్లు పెట్టి మా పాప 36 ఏళ్ళు తెచ్చింది. ఆ బ్యాగ్ చింపేసి ఆ బ్యాగ్ హ్యాండ్ బ్యాగ్ తీసేసుకున్నారు. అవి పోలీసులకి కంప్లెయింట్ ఇస్తే కంప్లెయింట్ చూసారాళ్ళు. చేస్తాం న్యాయం అన్నారాళ్ళు. పోలీసుల ద్వారాగానే ఉన్నామండి. మాకు ఇంకా సెటిల్మెంట్ అవ్వలేదు. మాకు న్యాయం జరగాలి. న్యాయం జరిగినప్పుడే నేను వదులుతాను. నేను కేసు అయితే కొట్టను. నాకు నష్టపరిహారం చేస్తేనే నేను ఊరుకుంటాను. మమ్మల్ని కొట్టి చేసి నా సామానం పోగొట్టి ఇంకా ఇంట్లో సామాను పెట్టుకుని లేదని అడుగుతుంది. నేను వెళ్ళినా ఇంట్లోకి మళ్ళీ 16 రోజులు అయిందంటే ఇంటి మొహం కూడా చూడలేదు. ఆ సామాను రోడ్డు మీదే ఉంది అప్పటి నుంచిని. నేను వెళ్ళలేదు. పెద్ద మనుషుల ద్వారాగా పక్కన ఎట్టమంటే పెట్టానండి మొన్న. అంతవరకు నేను వెళ్ళలేదండి. మరి అందులో సామానం ఏమీ లేవు. ఇత్తడి బిందులు అవి ఉండాలి కొత్తవి. అవి అసలు ఏం కాపాడతలేదండి. పేపర్ రాసిద్దామని పోలీస్ స్టేషన్‌కి పెట్టానండి. నేనైతే కేసు కొట్టను. నాకు న్యాయం జరిగిందాకాను. యజమానుడు కూడా ఈ ఇంటికి సంబంధించి కబ్జాకైతే నేను చేయలేదంటూ కూడా లక్ష్మి ఒప్పుతున్న పరిస్థితి కూడా నెలకొంది. అయితే ఇంట్లో కొంతమందిని పంపించి సామాన్లు అవి బయట పడేయించారు వాణి అని కూడా చెప్తున్న పరిస్థితి కూడా నెలకొంది. ఈ వివాదంలో కాస్త మధ్యలో పాలకొలకు చెందిన రంగయ్య నాయుడుకి ఎటువంటి సంబంధం లేదని లక్ష్మి ఆరోపిస్తుంది. అయితే రంగయ్య నాయుడు కాస్త వివాదాన్ని సద్దుమణిగే విధంగా ఇద్దరికి సెటిల్మెంట్ చేసుకోండి అంటూ కూడా ఆయన పక్కకు వెళ్ళిపోయారు. ప్రస్తుతం అయితే లక్ష్మి చెప్తున్న దాని ప్రకారం అయితే తాను ఇంటిని కబ్జా చేయలేదంటున్నారు. తనపై దౌర్జన్యానికి దిగడం వల్లే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారని, ఈ కేసుకు సంబంధించి న్యాయం జరిగే వరకు కూడా ఈ కోర్టు కేసులు దానికి సంబంధించి తిరుగుతూనే ఉంటారని ఆవిడ చెప్తుంది. తనకు న్యాయం చేయాలంటూ కూడా లక్ష్మి ఆరోపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మన RTV పాలకొల్లు నుంచి.